కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అలాంటి రాజకుమారి లాంటి ఒక 15 మంది లోపల పంపించాలి కానీ ఉప్పల్ బాలు గారిని తిట్టట్లేదు. బట్ ఆయన బయటకు వచ్చి నవదీప్ గారు నువ్వు ఇది, ఝాన్సీ గారు అది. నేను ఒకటి చెప్తానండి, జడ్జిలు అందరూ కరెక్టే. నవదీప్ గారిది ఒక స్టైల్ ఉంది, అభిజిత్ గారిది ఒక స్టైల్ ఉంది, బిందుమాది ఒక స్టైల్ ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఏ లాంగ్వేజ్లోనే ఇంత పర్ఫెక్ట్ జడ్జెస్ అయితే లేరు. నేను వాళ్ళకేం పాజిటివ్ అని కాదు, నేను 9 సీజన్ నుంచి చూసుకుంటా వస్తున్నాను ఏది బిగ్ బాస్. పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పల్ బాలు గారి గురించి నేను చెప్పాలి అంటే ఉప్పల్ బాలు గారిని ఎలిమినేట్ చేయడం 100% రైట్ అని నేను నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఒకవేళ నిజంగా సరే ఎలిమినేట్ చేశారు, మీరు వచ్చి సైలెంట్గా ఉంటే మీరు నిజంగా గ్రేట్ అని నేను అనుకుంటాను. మీరు బయటకు వచ్చి మళ్ళీ నవదీప్ గాడు వేస్ట్ గాడు నా లైఫ్ నాశనం చేశాడని ఆయన తిట్టేటప్పుడు నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది కదా. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళినా ఇదే చేస్తావు కదా. అక్కడ ఎన్ని ఉంటాయి? ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి మంచి అమ్మాయి వచ్చి నేను ఇచ్చేసింది, నువ్వు సపక్కన ఏదైనా ఓపెన్ అయినావు అనుకో, మీ వీడియోలో లాగా షో మొత్తం కంపు కొడుతుంది. ఉండొచ్చండి, 100 మాట్లాడచ్చు. ఆయన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెద్ద తోపే అయి ఉండొచ్చు. బట్ ఒక షోకి ఏం కావాలి, నవదీప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆలోచిస్తే ఆయన చేసింది 100% రైట్ అని నా ఒపీనియన్. అంతే. ఇప్పుడు ఆయన పాజిటివ్గా మాట్లాడితే నన్ను కూడా భజన చేస్తారు నువ్వు గ్రేట్ అని. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, ఆయన గురించి నేనేం చెడ్డ చెప్పట్లేదు. నాకు అనిపించింది అంటే ఒక రాజకుమారి, ఒక ఝాన్సీ, ఒక ఇన్స్పైరింగ్ చేసే మనుషులు మాత్రమే లోపల ఉండాలి. దాంట్లో ఉప్పల్ బాలు గారి గురించి నాకేమో ఆయన వీడియోలు ఏమి నేను చూడలేదు. బట్ నేను చూసినంత వరకు షోనే చూశాను. ఆయన డిజర్వ్ కాదు. నేను అదే చెప్తున్నాను. లేదండి, సింగర్ ఝాన్సీకి, రైతు బిడ్డకి, కుక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నక్కకి. సో నా మాట ఒకటే చెప్తున్నాను, ఝాన్సీ గారు నాకు తెలిసి టాప్ 5లో ఉండాలండి. అంతా కష్టపడి వచ్చింది. ఆ వీడియో చూస్తా అంటే అగ్ని పరీక్షలు ఇట్లా వేసుకెళ్ళిపోయింది అసలు షోని. కానీ ఆమెకి ఏమి పోల్చకండి. రైతు బిడ్డ మనకు తెలుసు, ఆయన గురించి మనం తిట్టడం మన ఆరోగ్యం కాదు. కానీ ఆయన ఏం మాట ఇచ్చాడు, నేను జనాలకు డబ్బులు ఇస్తా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నేను ఏమైనా సీఎంనా అన్నాడు. ఆయన ఎక్కడ, ఝాన్సీ ఎక్కడ? ఝాన్సీ ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె వీడియోలు చూస్తా అంటే ఇప్పుడు ఒక రైతు నిజంగా ఈమె కదా నిజంగా రైతు బిడ్డ అనిపించింది.